ఉద్యోగుల పిల్లలకు కూడా స్థానిక కోటా నిబంధనలు సవరించేదాకా ఉత్తర్వులు అమలు. సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులై బదిలీల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన వారి పిల్లలకు ఎంబీబీఎస్, పీడీఎస్లో స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు స్థానిక కోటా కింద వెసులుబాటు కల్పించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగుల పిల్లలకు అది కల్పించకపోవడంపై సమంజసం కాదని చెప్పేసి పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం జీవో 150కి సవరణ తీసుకొచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పింది. జీవో 150కి వీలైన త్వరగా సవరణ తీసుకొచ్చి రాష్ట్రం వెలుపల పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు స్థానిక కోటా కల్పించేలా చూడాలని ఆదేశించింది. తన తండ్రి ఈఎస్ఐ కార్పొరేషన్లో పనిచేస్తున్న తిరుపతికి చెందిన బదిలీ అయ్యి తిరిగి హైదరాబాద్కు వచ్చిన నిబంధనల ప్రకారం స్థానిక కోటా వర్తింపజేయకపోవటాన్ని సవాలు చేస్తూ సహిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహిద్దీన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇచ్చింది. అడ్మిషన్ నెంబర్ రూల్ 3A3 నిబంధన సవరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా స్థానిక కోటా కింద పరిగణించేలా జీవో 150 అనేది మనం చూసుకున్నట్లయితే ఇవ్వాలని చెప్పేసి అన్నారనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పిల్లలు ఆ రాష్ట్రానికి చెందిన వారైతే వారికి వారి పిల్లలకి స్థానిక కోటా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పింది, తెలంగాణ హైకోర్టు. సో ఇది అప్డేట్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్